ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా వీడియో కనుక ఎవరైనా కొత్తగా చూసిన వారంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున అంటే బుధవారం మార్చి 26వ తేదీన సాయంత్రం లోపు ఒక మంచి శుభవార్తను అయితే సాయంత్రం లోపు మీరు వినేటువంటి ఛాన్సెస్ అయితే మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయండి. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారు రేపటి రోజున ఎటువంటి శుభవార్తను రిసీవ్ చేసుకోబోతున్నారు, అదేవిధంగా వీరి యొక్క జీవితంలో రేపటి రోజున ఎటువంటి అశుభ ఫలితాలు అనేవి వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, అదేవిధంగా వీరు ఎటువంటి నియమాలను పాటించాలి, ఏ దేవతారాధన వీరికి మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మేము ఏం చదువుతున్నాము అనేటువంటి విషయం మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలు లేనటువంటి వారు ఎవరు ఉండరు కదా. అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయి ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆశీస్సులతో జ్యోతిష్యం తెలపమనండి గురువు గారు చాలా చక్కగా మనకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు అయితే ఖచ్చితంగా తెలుపుతారండి. చాలా నమ్మకమైనటువంటి గురువు గారు. అది ఎటువంటి సమస్య అయినా కావచ్చు, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అత్తాకోడల సమస్యలు, సంతాన సమస్యలు, మీ యొక్క కుటుంబ సమస్యలు కానీ, లేదంటే మీకు పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం అవడం, మీకు శత్రువుల సమస్యలు కానీ, లేదంటే వశీకరణ సమస్యలు, ఇలా ఏ సమస్య ఉన్నా కూడా దానికి తగినటువంటి పరిష్కారాన్ని అయితే గురువు గారు మనకు చాలా చక్కగా మనకు ఉన్నటువంటి సమస్యల నుండి బయటపడేలా అయితే తెలుపుతారండి. అది కూడా మనకు ఫోన్ ద్వారానే గురువుగారు అయితే జ్యోతిష్యం తెలుపుతారండి. గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 8519906851. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు అండి. ఒక్కసారి ఆశ్రయించి చూడండి, మీకున్నటువంటి సమస్యల చిక్కుల వల్ల నుండి బయటపడగలుగుతారు. ఇప్పుడు ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం చూసినట్లయితే, ముందుగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అధిపతి బృహస్పతి. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారి ముఖం చాలా సౌందర్యంగా, ఎప్పుడూ కూడా ఎంతో కాంతివంతంగా, వీరు ఎప్పుడూ కూడా సంతోషంగా, ఉల్లాసంగా బయట వారికి కనపడుతూ ఉంటారు. వీరు ఎప్పుడూ కూడా ఎక్కువగా అందానికి ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అదేవిధంగా వీరి యొక్క మేధస్సు కూడా అంతే ఎక్కువగా, వీరు అన్నిటిలోనూ కూడా పనులు అన్నిటినీ కూడా విజయవంతంగా సాధించగలిగేటువంటి మేధస్సును వీరు కలిగి ఉంటారు. అంటే అందరికన్నా గొప్ప మేధస్సును కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి అంటే ప్రాక్టికల్గా ఆలోచించేటటువంటి జ్ఞానం కూడా చాలా ఎక్కువగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి కష్టపడేటువంటి వ్యక్తిత్వం కూడా చాలా ఎక్కువనే చెప్పుకోవచ్చు. అంటే ఈ యొక్క రాశివారు కష్టపడకుండా, అంటే ఏదైనా వీరికి ఉచితంగా వస్తుందంటే దాన్ని వీరు అసలు కోరుకోరని చెప్పుకోవాలి. ఇక చివరికి వీరి యొక్క కుటుంబ సభ్యులు సైతం కూడా వారిని హెచ్చరిస్తూ ఉంటారు. అంటే వీరికి ఏదైనా ఫ్రీగా వస్తుందంటే వారిని అసలు పుచ్చుకోవడానికి అసలు ఇష్టపడరనే చెప్పుకోవాలి. వీరి యొక్క కుటుంబ సభ్యులు సైతం కూడా ఎవరిని కూడా అటువంటి వాటిలో వీరు పాలు పంచుకోరని చెప్పుకుంటారు. వీరికి అనవసరంగా వచ్చేటువంటి ఒక్క రూపాయిని కూడా అందిపుచ్చుకోరనే చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఈ యొక్క రాశివారు వీరి యొక్క కష్టార్జితాన్ని మాత్రమే వీరు నమ్ముకొని వీరు జీవిస్తారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రేపటి రోజున గురుబలం అనేది అధికంగా పుష్కలంగా ఉండడం వలన, దీనివల్ల మీ యొక్క జీవితంలో రేపటి రోజున మంచి మంచి శుభవార్తలు అయితే వినబోతున్నారండి. అంటే గురువు యొక్క అనుగ్రహం అనేది మీ మీద చాలా సంపూర్ణంగా ఉండబోతుందనే చెప్పుకోవాలి. అలాగే వీరు పైకి చూడడానికి చాలా గర్వంగా, హుందాగా, దర్జాగా కనిపిస్తూ ఉంటారే కానీ లోపల మాత్రం వీరి యొక్క మనసు అనేది చాలా సున్నితంగా ఉంటుంది. అంటే వీరిని ఎవరైనా గట్టిగా ఒక మాట అన్నారు అంటే మాత్రం వీరు అసలు తట్టుకోలేరు. వెంటనే వాటిని తట్టుకోలేక కన్నీరు అనేది కారుతూ ఉంటుంది. అంత సెన్సిటివ్ మైండ్ సెట్తో ఈ యొక్క రాశివారు ఉంటారనే చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా అంత ఈజీగా వీరు ఎవరిని కూడా నమ్మరనే చెప్పుకోవచ్చు. వీరు ఒకవేళ ఒకరిని నమ్మారు అంటే మాత్రం వారి కోసం ప్రాణమైనా ఇస్తారు. అంత మంచిగా వారిపైన ఒక గుడ్డి నమ్మకాన్ని పెట్టుకుంటారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇటువంటి శుతి మెత్తనమైనటువంటి మనస్తత్వం వల్ల వీరిని ఎదుటివారు ఎప్పుడూ కూడా మోసం చేస్తూనే ఉంటారు. కానీ వీరికి ఎదుటివారు మోసం చేశారు అని తెలిస్తే మాత్రం వారు ఎంతో కుమిలిపోతూ ఉంటారు. ఇంత సెన్సిటివ్ మైండ్ సెట్ ఉన్నవారు ఈ యొక్క వృశ్చిక రాశి వారు.
అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఏదైనా ఒక పని పైన వీరు పట్టారంటే అంటే ఉడుం పట్టు అని అంటాం కదండి, అంత గట్టి విధంగా వీరి యొక్క పట్టుదల అనేది ఉంటుంది. ఏది కూడా ఈజీగా వదిలిపెట్టరు. ఆ విధంగా వీరు దేనిలో అయినా మంచి సక్సెస్ని సాధించుకోగలుగుతారు. దేన్ని కూడా అంత సులువుగా వదిలిపెట్టరు. వీరు చేసినటువంటి పనిలో ఒక స్పెషల్ ఐడెంటిటీ ఉండాలి. వీరు చేసిన పనికి ఒక గుర్తింపు అంటూ రావాలి. ఇలా ఎవరైతే ఈ యొక్క ఆలోచనలతో ఉన్నారో, ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎవరైతే ఇటువంటి ఆలోచనలు చేస్తూ మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వారి అందరికీ కూడా రేపటి రోజున ఎటువంటి సక్సెస్ని అయితే మీరు చవి చూడాలి అని అనుకుంటున్నారో వారికి ఆ పనిలో అయితే మీరు ఒక మంచి విజయాన్ని అయితే చేజిక్కించుకోబోతున్నారండి. ఎవరిని కూడా ఏ విధంగా బాధపెట్టేటువంటి మాటలను మాట్లాడరు. ఎదుటివారికి కోపం వచ్చేటువంటి విధంగా కూడా ఎవరిని కూడా నొప్పించకుండా వీరు మాట్లాడేటువంటి మాటలు కూడా ఎదుటివారితో చాలా ఆకర్షణీయమయంగా ఉంటాయి. కాబట్టి వీరికి ఇంత సుతిమెత్తనటువంటి మనస్తత్వం కాబట్టి వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉండరు. కాకపోతే వీరికి ఉండేటటువంటి శుతిమెత్తనటువంటి మనస్తత్వం వల్ల వీరి యొక్క కుటుంబ సభ్యుల్లోనే వీరికి శత్రువులు ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయండి. ఎందుకంటే వీరి యొక్క పనితీరును బట్టి వీరి యొక్క ఎదుగుదల అనేది కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. ఇలా ఎదగడం వారికి ఇష్టం లేక వీరిని దెబ్బతీయాలని చెప్పి వారిని ఏదో ఒక విధంగా పాడు చేయాలని చెప్పి మిమ్మల్ని వారు ఎదురు చూస్తూ ఉంటారండి. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మీకు నరదిష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారు మీ యొక్క కష్టార్జితంతోనే ఆస్తులను కానీ బంగారాన్ని కానీ మీ యొక్క ఆర్థిక స్థితిని కానీ అన్నింటినీ కూడా మీరుగానే చేజిక్కించుకోగలుగుతారు. కాబట్టి ఈ 2025 సంవత్సరం మార్చి 26వ తేదీని బుధవారం రోజు వీరి యొక్క జీవితమే అంతా కూడా మారిపోయేటువంటి అవకాశం అయితే మీ యొక్క జీవితంలో ఒక కొత్త మంచి అవకాశం అనేది రాబోతుందని చెప్పుకోవచ్చు రేపటి రోజున. అది ఏ విధంగా అంటే మీరు చాలా కాలంగా ఒక పనిని చేస్తూ ఆ పనిలో మీకు విజయం లేక మీరు ఆ పనిని ఎంతకాలంగా చేస్తున్నదో ఆ పనిలో మీకు విజయం కలగక మీకు దానిలో సక్సెస్ రాక ఈ విధంగా మీకు అయితే ఆ పనిలో నిరాశను నిస్పృహలను మిగులుస్తున్నారైతే మీరైతే ఇక ఏ పనిని అయితే రేపు కావాలి అని ఎంచుకున్నారో ఎన్ని రోజులుగా ఏ పని అయితే మీకు జరగటం లేదు అని మీరు నిరాశకు చెంది ఉన్నారో అటువంటి పని అయితే రేపటి రోజున మీ యొక్క జీవితంలో దానికి సంబంధించినట్టు ఒక మంచి సక్సెస్ని అయితే రేపు చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక అలాగే మీలో కొంతమంది అయితే కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలను ఈరోజు చేయాలని ఒత్తిడికి అయితే గురి అవుతారండి. వాటి వల్ల మీ యొక్క జీవితంలో రేపటి రోజున మీకు టెన్షన్స్కి అంటే కొంత మేర మిమ్మల్ని వణికించేటటువంటి తత్వం అయితే మీకు అయితే కలిగించవచ్చండి. ఈ యొక్క జాతకం ప్రకారం అయితే మీకు కనిపిస్తుంది. మీ వద్ద గల డబ్బును జాగ్రత్తగా చెక్ చేసుకొని మీ ఖర్చులను పరిమితం చేసుకోవాలి. అపరిమితంగా మీరు వాడుకునేటట్లయితే మీకు డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు అయితే మీ యొక్క జీవితంలో చవి చూడకుండా ఉంటారు. ఎందుకంటే డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టేటువంటి మనస్తత్వం ఉన్నవారికి ఫ్యూచర్లో ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. ఇంకా ప్రేమ స్నేహ బంధాలు అయితే మంచి వృద్ధిని అయితే చూస్తారండి. మీ మధ్యలో ఉన్నటువంటి చిన్న చిన్న కలహాలు అపోహలు అన్నీ కూడా మాసిపోతాయి. మీకు ప్రియమైనటువంటి వారి మధ్యన మూడవ వ్యక్తి జోక్యం మరింత రాపిడిని కలిగేలా చేస్తుందండి. కాబట్టి అటువంటి మూడవ వ్యక్తిని మీ మధ్యకి రాకుండా మీరు చూసుకుంటాం అయితే మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ యొక్క ప్రేమ జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది. కళ్ళు ఎప్పటికీ కూడా అబద్ధం చెప్పవు కదండి. కాబట్టి మీ యొక్క భాగస్వామి యొక్క కళ్ళు ఈరోజు మీకు ఎంతో ప్రత్యేకమైనటువంటి విషయాన్ని చెప్పకనే చెబుతారు. మీరు ఈరోజు టీవీ చూడడం సినిమాలను చూడడం ఇటువంటి వాటి ద్వారా మీకు సమయం లేనటువంటి తీరిక లేనటువంటి సమయాన్ని అయితే మీరు ఈరోజు మీ యొక్క జీవితం ద్వారా గడుపుతారండి. దీనివల్ల మీరు మీ యొక్క ముఖ్యమైనటువంటి పనులను పూర్తి చేయలేరు. ఇతరుల జోక్యం ఈరోజు మీ యొక్క భాగస్వామితో మీ యొక్క బంధాన్ని పాడు చేసేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మూడో వ్యక్తి మీ మధ్యలోకి రాకుండా చూసుకోండి. ఇక అదేవిధంగా మీ యొక్క వినికిడికి మరియు మాటల ధోరణిలో బలహీనమైనటువంటి వ్యక్తుల కోసం సహాయం చాలా మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మీకు అయితే సహాయపడుతుందండి. ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈరోజు అండి మీ యొక్క కుటుంబ సభ్యుల విషయంలో కానీ వృత్తిపరంగా కానీ ఎటువంటి సమస్యలు అనేవి లేవండి. ఈ రెండింటి విషయంలో మీకు ఎటువంటి ఒడిదుడుకులు అనేవి లేకుండా మీ యొక్క జీవితం అనేది సాగిపోతుంది. ఇక మిగతాయి చూసుకున్నట్లయితే ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, వైవాహిక జీవితం వీటిలో అయితే మీకు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయండి. కాబట్టి వీటిలో మీరు ఆచితూచి అడిగేసి 1-4 సార్లు ఏ పనినా చేయవలసినటువంటి అదైతే చాలా ఈరోజు కనిపిస్తుందండి. కాబట్టి ఇటువంటి వాటిలో మీరు చాలా జాగ్రత్తలు వహించి ఏదైనా 1-4 సార్లు ఆలోచించి చేయండి. సో చూసారు కదండి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి సానుకూల ఎటువంటి అననుకూల ప్రభావాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. కాబట్టి ఇటువంటి ప్రతికూల అంశాలను మీకు అనుకూలంగా మార్చుకోవడానికి
మీకు శివారాధన అయితే తప్పనిసరి అండి. ఆ శివుణ్ణి మీరు నిత్య కూడా పూజించుకోవడం, ధ్యానించుకోవడం వల్ల మీకు ఉన్నటువంటి ప్రతికూల అంశాలు కూడా అన్నిటినీ కూడా అనుకూలంగా మార్చుకోవచ్చు అండి. అదేవిధంగా మీకు నవగ్రహ ఆరాధన అనేది కూడా చాలా మేలు చేస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారు గురువారం రోజున మీరు దగ్గరలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామిని కానీ లేదంటే సాయిబాబాను కొని దర్శించుకోనండి. మీకున్నటువంటి గురుబలం అనేది తక్కువగా ఉండడం వల్ల మీకు మీ యొక్క జీవితంలో తలెత్తుతాయండి. కాబట్టి మీకు వీలైన గురువారం ప్రతి గురువారం వల్ల మీరు సాయిబాబా దర్శనం కానీ దత్తాత్రేయ స్వామి దర్శనాన్ని కానీ చేసుకోండి. ఆ రోజు మీకు వీలు కుదిరితే శనగల మాలను కూడా గుర్చి స్వామివారికి సమర్పించండి. మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా ఖచ్చితంగా తొలగుతాయి. అదేవిధంగా మీకు ఉన్నంతలో పేదలకు, వృద్ధులకు దాన ధర్మాలు చేయండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రేపటి రోజున ఎటువంటి ప్రతికూల, ఎటువంటి అనుకూల అంశాలు అనేవి మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. వాటిని అనుకూలంగా మార్చుకోవడానికి ఏ విధమైనటువంటి పరిహారాలు పాటించాలి, ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.